సెకండ్ ఏంటంటే ఫ్రంటల్ లిఫ్టింగ్. ఏంటి సార్? ఫ్రంటల్ లిఫ్టింగ్. ఇక్కడ చేయాల్సింది ఏమంటే, ఇక్కడ మీరు ఫింగర్స్ పెట్టుకోండి ఒకసారి. పెట్టుకుంటే మీకు ఇక్కడ గుంతలాగా ఉందా, ఈ ఏరియా, ఈ బోన్ ఉంది కదా, ఓకే. దీన్ని ఏం చేయాలంటే మీరు ముందరికి తీసుకురావాలి. అంటే మీ ప్రెషర్ ముందరికి తీసుకురావాలి, ఇంతే. చూసేటప్పుడు కళ్ళు తెరిచి చూడండి, చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇది ఉంది సార్, దీన్ని కొంచెం ముందరికి లాగండి, ఓకే. 60 seconds హోల్డ్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. చేతులు జారుతూ ఉంటాయి, ఫింగర్స్ గమనిస్తూ ఉండండి. ఇంకా జారిన తర్వాత ఇంకా వదిలేసేయండి, కళ్ళు తెరవండి. అర్థమైంది అనుకుంటా. మనం ఇక్కడ పెట్టి ఇటు ముందరికి అన్నప్పుడు ఏం జరుగుతుంది? మెల్లమెల్లగా స్కిన్ మీద నుంచి మన ఫింగర్స్ రోల్ అవుతూ బయటకు వస్తాయి. మీరు పైకంటే జరగదు అది. ఇట్ షుడ్ బి ఫ్రంట్ డైరెక్షన్, ఓకే. ఇది ఫ్రంటల్ లిఫ్ట్. ఏమైంది అంటే మీకు టోటల్ సిఎన్ఎస్ అంటాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది స్పైన్తో. కాబట్టి మ్యాక్సిమం ఇష్యూస్ ఏంటంటే బ్రెయిన్కు స్పైన్కు కోఆర్డినేషన్ లేకపోవడే. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇంట్లో ఉంటారు, ఇద్దరికి మాటలు ఉంటాయి. మనం పోయినామనుకోండి వాళ్ళ ఇంటికి, పరిస్థితి ఎట్లుంటుంది మనది? అట్లా మన బాడీ పరిస్థితి అట్లుంది ఇప్పుడు. ఎందుకంటే దీనికి స్పైన్కు కోఆర్డినేషనే లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆ కోఆర్డినేషన్ తీసుకొచ్చినాం దీని ద్వారా, ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాక్టికల్స్ స్టార్ట్ చేద్దాం, ఓకే. ఇక్కడ భయపడేది లేదు, హాయిగా కింద పడుకోండే. చెప్పింది ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరన్నా లేవడం ఇబ్బంది అనిపిస్తే మా థెరపిస్టులు వస్తారు. పడుకునే పద్ధతి, లేచే పద్ధతి, సైడ్గా పడుకొని లేవాలి, సైడ్కు మలిగే మీరు లేవాలి, పడుకునేటప్పుడు కానీ లేచేటప్పుడు కానీ, ఓకేనా. కాబట్టి దగ్గర ఏం లేకున్నా 5 నుంచి 10 సార్లు పడుకుంటారు, లేస్తారు, పడుకుంటారు, లేస్తారు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ నేను పడుకొని లేచినప్పుడు నా బాడీ ఎట్లా సపోర్ట్ చేసింది, లాస్ట్లో ఎంత సపోర్ట్ చేస్తుందని అర్థమవుతుంది, ఓకేనా. ఫస్ట్ ప్రాక్టీస్ సర్వైకల్ మీద, ఓకే. ఫస్ట్ ప్రాక్టీస్ సర్వైకల్ మీద, ఓకే. ఒకసారి అందరూ వస్తే ఒకసారి చూడండి, ఇది ప్రాక్టీస్ చేయాలి. ప్రజెంట్ రండి. దాని మీద ఒకళ్ళు పడుకోండి, దీని మీద ఒకళ్ళు పడుకోండి. మీరు దూరం ఇట్లా రండి, రౌండ్. చూసేటందుకు టైం వేస్ట్ చేసేది లేదు. దీని మీద ఒకళ్ళు పడుకోండి ప్రాక్టీస్కు. అటు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు, ఓకే. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏమంటే, మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఇది ఉందా, దీన్ని రోల్ చేసి సర్వైకల్ కింద పెట్టుకోవాలి అనుకున్నాం మనం, అవునా. ఎప్పుడైతే ఫస్ట్ మీరు ఈ పొజిషన్లో 2 minutes ఉంటారో సర్వైకల్ ట్రాక్షన్ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. సర్వైకల్ ట్రాక్షన్ అయిపోగానే మీకు ఆటోమేటిక్గా మీకు షోల్డర్ పెయిన్ ఉన్నా, చేతులలో తిమ్మిర్లు ఉన్నా ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. బ్లడ్ ప్రెషర్ ఉన్నా, ఏదున్నా ఫ్రీ అవుతుంది. ఇది ఫస్ట్ పొజిషన్. దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? సర్వైకల్. మీకు ఇష్యూ ఉన్నా లేకున్నా యూ షుడ్ ప్రాక్టీస్, ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇది పక్కకు పెట్టేస్తాము. పక్కకు పెట్టేసి ఈ దిండు ఉందిగా, ఈ దిండును కింద పెట్టుకుంటాం, ఓకే. పెట్టుకున్న తర్వాత మా జాగ్రత్తగా గమనించండి. అక్కడ వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ కూడా చేస్తున్నారు, చూడొచ్చు, ఓకే. చేయాల్సింది ఏమంటే 2 షోల్డర్స్ ఉన్నాయి కదా, భుజాలు, చేతులు ఫ్రీగా పెట్టుకుంటూ 2 భుజాలు పైకి లిఫ్ట్ చేయాలి. 2 భుజాలు ఆకాశం దిక్కు పైకి లిఫ్ట్ చేయాలి. మన హెడ్ ఉంటుంది కదా కింద వెనుక, ఈ ప్లేస్ను కిందికి ప్రెస్ చేయాలి. ఎంత? ఒక 10 నుంచి 15 కౌంట్ చేసుకోవాలి. జనరల్గా 60 కౌంట్ చేయాలి, మనకు టైం లేదు కదా ఇక్కడ. ఒక 10 నుంచి 15 కౌంట్ చేయాలి. బ్రీత్ నార్మలే, రిలాక్స్. ఫస్ట్ రౌండ్ ప్రతిదీ 3 సార్లు చేద్దాం, ఓకే. సెకండ్ రౌండ్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15. సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ చెప్పండి. 2, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. ఇంతే. ఇది చేయంగానే వెంటనే సర్వైకల్ ఫ్రీ అవుతుంది, షోల్డర్స్ ఫ్రీ అయిపోతాయి, చేతులు తిమ్మిర్లన్నీ ఫ్రీ అయిపోతాయి. కరెక్ట్ చేస్తే. తప్పు చేస్తే ఇట్లా లేవాలి. ఎట్లా లేవాలి? లేవాలి, కాళ్ళు కిందకి పెట్టుకొని లేవాలి. ఓకే. కింద పడుకున్నా కూడా అంతే. దిండు లేవు, ఏం చేయాలి? దిండు లేని వాళ్ళు కింది దాన్నే ప్రెస్ చేయండి. ఏం కాదు, షోల్డర్స్ పైకి లేపండి, హెడ్ కింది. ఓకే, చలో పడుకోండి. మహిళలందరూ బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి, జెంట్స్ అందరు ఇటు సైడ్ రండి. అందరూ పడుకోండి ఫస్ట్. ఇవి దీంతో పాటు ఇంకా 3-4 ఎక్సర్సైజ్లు కూడా చేపిస్తాను. ఓకే, మీ ఫోన్లు అన్నీ పక్కకు పెట్టుకోండి, అవన్నీ పట్టుకొని తిరగకండి. పడుకోవాలమ్మా, లేట్ చేయొద్దు. స్వామి లైన్లో పడుకోబెట్టండి అందరినీ. కరెక్ట్ లైన్, అక్కడ నుంచి లైన్.